హాయ్ వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్. ఈరోజు మనం భారతరత్న పురస్కారం గురించి తెలుసుకుందాం. భారతరత్న అనేది భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం. పౌర పురస్కారం అనగా ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా, ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా పొందడానికి ఆస్కారం ఉన్న పురస్కారం. మన దేశంలో పౌర పురస్కారాలు 4: భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ 4ంటిని భారతదేశంలో పౌర పురస్కారాలను పిలుస్తారు. ఈ 4 పౌర పురస్కారాలు కూడా మన దేశంలో 1954లో ప్రారంభించబడ్డాయి. సాధారణంగా పద్మ పురస్కారాలని ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు, రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. భారతరత్న పురస్కారాన్ని ఎప్పుడైనా ప్రకటించవచ్చు. మనం భారతరత్న పురస్కారం గురించి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. భారతరత్న పురస్కారాన్ని మొట్టమొదట పొందిన వ్యక్తి చక్రవర్తుల రాజగోపాలాచారి, సి రాజగోపాలాచారి లేదా రాజాజీ అంటారు. అంటే ప్రారంభించిన సంవత్సరంలో మొత్తం 3రికి ప్రకటించారు. అలా ముందుగా పొందిన వ్యక్తి ఎవరంటే రాజగోపాలాచారి, ఆ తర్వాత సివి రామన్, ఆ తర్వాత వచ్చేస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ పురస్కారాన్ని మొత్తం 53 మందికి ఇప్పటివరకు ప్రకటించారు. 2024 సంవత్సరంలో అత్యధికంగా 5 మందికి ప్రకటించారు. ఆ 5 మందిలో ఒకరు ఎల్కే అద్వానీ బతికున్నాగానే దాన్ని స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేస్తే కర్పూరి ఠాకూర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్ట్ నాయకుడు. ఆ తర్వాత వచ్చేస్తే ఎంఎస్ స్వామినాథన్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. ఆ తర్వాత వచ్చేస్తే చౌదరి చరణ్ సింగ్, పార్లమెంటుకు హాజరు కాకుండానే రాజీనామా చేసిన ప్రధానమంత్రి చరణ్ సింగ్, చౌదరి చరణ్ సింగ్ 1979-80 మధ్య కాలంలో మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే, మన తెలుగు వ్యక్తి. దట్ పర్సన్ ఈస్ పివి నరసింహారావు. ఈ 4కి అంటే ముందు అద్వానీ తప్ప మిగతా 4కి మరణానంతరం ఈ పురస్కారం లభించింది. ఆ తర్వాత వచ్చేస్తే ఈ పురస్కారాన్ని 1992లో మరణానంతరం సుభాష్ చంద్రబోస్ ప్రకటించగా ఆయన కుటుంబం తిరస్కరించింది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఆ అవార్డుని రద్దు చేయడం జరిగింది. అంటే ఆయనకి ఇచ్చినటువంటి పురస్కారం రద్దు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని 53 మందికి ప్రకటన. అందులో మొత్తం మహిళల సంఖ్య ఎంత అంటే 5 మంది మాత్రమే. ఇందిరాగాంధీ మొట్టమొదట పొందిన మహిళ 1971, ఆ తర్వాత మదర్ తెరిసా 1980, ఆ తర్వాత అరుణ్ ఆసఫ్ అలీ 1997, ఆ తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998 అండ్ లతా మంగేష్కర్ 2001. కాబట్టి ఈ పురస్కారాన్ని పొందిన మహిళల సంఖ్య 5. ఈ పురస్కారాన్ని మరణాంతరం పొందిన మొట్టమొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. 1966లో ఆయన మరణం తర్వాత ఆయన ప్రకటించడం జరిగింది. ఈ పురస్కారాన్ని పొందిన విదేశీయులు 2: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987, ఆ తర్వాత నెల్సన్ మండేలా 1990. తర్వాత వచ్చేస్తే ఈ పురస్కారాన్ని పొందిన మొత్తం శాస్త్రవేత్తలు 4 అన్నమాట. సివి రామన్ 1954లో సివి రామన్ పొందారు. ఆ తర్వాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 1997లో పొందడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ సిఎన్ఆర్ రావ్ 2013లో ప్రకటించి 2014లో ఇచ్చారు. సచిన్ టెండూల్కర్తో పాటు ప్రకటించబడిన వ్యక్తి డాక్టర్ సిఎన్ఆర్ రావు. చింతామణి నాగేశ్వర రామచంద్రరావు, ఆ తర్వాత ఇటీవల ఎంఎస్ స్వామినాథన్. కేవలం 4 శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని పొందినటువంటి ఏకైక క్రీడాకారుడు మరియు మొట్టమొదటి క్రీడాకారుడు, అత్యంత తక్కువ వయసులో ఈ పురస్కారాన్ని పొందిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. 2013 నవంబర్లో ప్రకటించి 2014 ఇవ్వడం జరిగింది. అత్యంత తక్కువ వయసులో 40 ఏళ్ల వయసులోనే ఈ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత వచ్చేస్తే ఈ పురస్కారాన్ని కాకుండా మిగతా 3 పౌర పురస్కారాలను కూడా పొందిన వారు మొత్తం 4 మాత్రమే. అంటే 4 పౌర పురస్కారాలను పొందిన వ్యక్తులు మన దేశంలో ఎంతమంది ఉన్నారంటే 4 మాత్రమే. అంటే ముందు పద్మశ్రీ పొందాలి, ఆ తర్వాత పద్మభూషణ్, ఆ తర్వాత పద్మవిభూషణ్, తర్వాత భారతరత్న పొందాలి. అలా ఆర్డర్ ప్రకారం పొందాలి. కింది నుంచి పై స్థాయి వరకు 4 పౌర పురస్కారాలు పొందిన వ్యక్తులు 4 మాత్రమే. ఒకరు బిస్మిల్లా ఖాన్ 2001లో పొందారు. ఆ తర్వాత 2008లో భీమ్సేన్ జోషి, ప్రముఖ హిందుస్థానీ సంగీత. ఆ తర్వాత వచ్చేస్తే నెక్స్ట్ భూపేన్ హజారికా, అస్సాం సినిమా పితామహం 4 వచ్చాయి. ఇటీవల ఎంఎస్ స్వామినాథన్ కూడా 4 పురస్కారాలు వచ్చాయి. కాబట్టి 4 పౌర పురస్కారాలు పొందిన వ్యక్తులు 4 మాత్రమే. ఈ విషయాలన్నీ కూడా భారతరత్న అవార్డుకు సంబంధించి మనం బ్రీఫ్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.